పుల్వామాలో ఆయన ఇంటికి వెళ్తే ఆయన భార్య ఏమంటుందో తెలుసా మీకు? ఇస్ లిటరల్లీ ఆ కారుకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్ గ్రౌండ్ ఏంటి, అది ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎవరికి అమ్మారు, అమ్మినోడు ఎవరికి ఇచ్చాడు, ప్రతి ఒక్కదాన్ని బయటకు లాగుతున్నారు. ఎనీవేస్ ఈ కారు ఎవరిది అని కూపీ లాగితే అతని పేరు మొహమ్మద్ సల్మాన్. ఈయన పేరు మీద రిజిస్టర్ అయింది. ఫస్ట్ హ్యాండ్ లో కొన్న కార్ ఇది, ఈ i20 కార్. ఇప్పుడు ఈ వ్యక్తి తారీఖ్ అనే వ్యక్తికి ఈ కార్ నమ్మాడు. సో గురుగ్రామ్ లో కార్ కొని హర్యానాలో దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించిన ఒక వ్యక్తికి అమ్మాడు ఈ కార్ని. పుల్వామాకి సంబంధించిన వ్యక్తి తారీఖ్. ఇన్ఫాక్ట్ ఈ తారీఖ్ అండ్ ఉమార్ ఫ్రెండ్స్ అని, దీన్ని మరి గిఫ్ట్ గా ఇచ్చాడా లేదా థర్డ్ హ్యాండ్ కింద అమ్మాడో మనకు ప్రస్తుతానికి తెలియదు, కానీ ఇది ఉమార్ అనే వ్యక్తి చేతికి మారింది ఈ కార్ ఫైనల్ గా. Show you the picture of Tariq, the man who actually gave the car to Dr. Umar. As we've been saying, there have been multiple changes of ownership that have taken place. ఇన్ఫాక్ట్ ఉమర్ అనే వ్యక్తి తండ్రిని కూడా గులాం నబీ అతని పేరు, అతన్ని కూడా తీసుకొచ్చి పోలీసులు క్వశ్చనింగ్ చేస్తున్నారు, డిటైన్ చేసి. ఇది ఎక్కడ? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో పుల్వామాలో ఆయన ఇంటికి వెళ్తే ఆయన భార్య ఏమంటుందో తెలుసా మీకు? మేము వచ్చామన్నా మాకు భయం వేస్తుంది అంటే, మా ఆయన రానంటున్నాడు, మీరు 3 days పడుతుంది అంటే, లేదు మీరు రేపే రావాలని చెప్పి నేను పుష్ చేశాను, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అని చెప్పి వాళ్ళ భార్య అంటుంది. ఎనీవేస్ ఏది నిజం ఐ డోంట్ వాంట్ టు జంప్, బట్ ఇది జరుగుతుంది, ఇలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. ఎనీవేస్ ఈ కార్ దగ్గర పోలీసులకు కన్ఫ్యూజన్ వచ్చింది. ఒక కార్ని హర్యానా నుంచి JNKకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి మళ్ళీ అదే ప్లేస్కి తీసుకురావడం ఏంటి, ఇది రెడ్ ఫ్లాగా కాదా ఇది అని ఒక సగటు వ్యక్తికి డౌట్ రాక మానదు. అండ్ ఆఫ్ కోర్స్ NA వాళ్ళ లైన్ ఆఫ్ థాట్ కూడా, వాళ్ళ క్వశ్చనింగ్ కూడా ఇదే లైన్లో ఉంటుంది.